బెజవాడ బైపాస్ అనేది గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో కాజా టోల్ గేట్ దగ్గరలో స్టార్ట్ అవుతుంది. రాజధాని ప్రాంతాల మీదుగా కృష్ణానది మీదుగా విజయవాడ దగ్గర అటుపక్కన గన్నవరం దాకా వెళ్ళిపోతుంది. ఇది ఓవరాల్గా ఆ ప్రాజెక్టు ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. ఎందుకు మద్రాస్ రూట్, ఇది గుంటూరు రూట్ అంటే మద్రాస్ రూట్, చెన్నై రూట్ అంటాం. అటేంటి ఏలూరు రోడ్ రూటు వచ్చేటప్పుడు గన్నవరం దగ్గర నుంచి కోల్కతా రూట్ అంటారు. చెన్నై కోల్కతా రూట్లో ఇదివరకు ఇప్పుడు ఉన్నటువంటి మంగళగిరి రోడ్డులో ఇవాళ మనం దీని మీద నుంచి వెళ్తాం, కనకదుర్గ వారధి రోడ్డు దగ్గర నుంచి వెళ్తాం. అక్కడ ఏది ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర టర్న్ అయ్యి ఇటు లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్కి చీలిపోయి వెళ్ళిపోతాం. లెఫ్ట్ సైడ్ ఒకప్పటి హైవే డైరెక్ట్గా తాడేపల్లి ఈ రూట్లో నుంచి వెళ్ళి ఈ దాబాలు ఇవన్నీ ఉంటాయి కదా, మంచాల దాబాలు అయ్యి ఆ రూట్ మీద నుంచి పెట్రోల్ స్టేషను అవన్నీ దాటుకుంటూ వెళ్ళి ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ కృష్ణలంక దగ్గర టర్న్ అయ్యి ఇదే విజయవాడలో ప్రకాశం బ్యారేజీ మీద నుంచి రైట్ సైడ్కి టర్న్ అయ్యి కృష్ణలంక మీదుగా బెంచ్ సర్కిల్ ఆ రూట్ నుంచి ఏలూరు రోడ్డుకి వెళ్ళి అట్టించి డైరెక్ట్గా వెళ్ళేది. అప్పుడు అదంతా చిన్న రోడ్డు, అసలు బెజవాడ ట్రాఫిక్ ఎప్పుడు అదో పెద్ద నరకంలాగా అయ్యేది. ఆ బెంచ్ సర్కిల్ దగ్గర అయితే గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి సృష్టించబడేది. ఆ ట్రాఫిక్ సిగ్నలు, పరుగులు ఇదంతా. ఇప్పుడు అక్కడ ఒక ఫ్లైఓవర్ వచ్చేసింది. అట్లాగే ఈ బైపాస్ వచ్చాక కనకదుర్గ వారధి మీద నుంచి నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇంకా ఈజీ టాస్క్ అనమాట. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ గొల్లపూడి దగ్గర నుంచి బైపాస్ దగ్గర నుంచి పాల ఫ్యాక్టరీ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ మీదుగా సింగనగర్ ఇన్నర్ రింగ్ రోడ్లో నుంచి వెళ్ళి రామవరప్పాడు దగ్గర కలుస్తున్నారు. ఇప్పుడు దానికంటే కొంచెం అవతల ఇదంతా కూడా అంటే రెండు హైవేలకు సంబంధించినటువంటి అన్నీ కూడా అటు సింగనగర్ నొన్న రూట్లో నుంచి వెళ్ళిపోబోతున్నాయి. ఈ కొత్త రహదారి రేపు జూలై నాటికి లైన్లోకి రాబోతోంది. ఇది కట్టించింది కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. వెంటనే ఆయన జేబులో నుంచి ఏమైనా పెట్టాడా అని వెంటనే మనకి మోడీ వ్యతిరేకులు లేకపోతే కనుక ఇట్లాంటి మాట్లాడినప్పుడు మాట్లాడేవాళ్ళు ఉంటారనమాట. మోడీ జేబులో నుంచి పెట్టరు. పోనీ జగన్ జేబులో నుంచి పెడతాడా, చంద్రబాబు జేబులో నుంచి పెడతాడా? లేదు కదా, ఎవరి జేబులో నుంచి పెట్టరు. కానీ మనకు నచ్చిన పాలకులు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే కట్టించారని చెప్తాం కదా. అట్లాగే మోడీ ప్రభుత్వం కట్టించింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దీంట్లో ఒక 5-6 చోట్లన అండర్ బైపాస్లు అంటే రోడ్డు కిందకి వెళ్ళి ఊళ్ళల్లోకి పోవడానికి, ఇంకొక 4 చోట్ల అదనంగా కావాలి, రాజధాని ప్రాంతంలో కావాలి అన్నటువంటిది చంద్రబాబు గారు డిసైడ్ చేశారు. ఎందుకని ఇదివరకు రాజధాని మీదుగా వెళ్ళే బైపాస్ని జగన్ తీసుకొచ్చాడు. ఇంతకుముందు ఆ రాజధాని మీద నుంచి ఒక రోడ్డు లేదు, హైవే అనేది లేదు. అనేక సార్లు నా వీడియోలో కూడా నేను ప్రస్తావించా, అటు రూట్లో హైవే లేకపోవడం ఏంటన్నట్టు. అప్పుడు ఈ కాజా హైవేని అనౌన్స్ చేసినప్పుడు కూడా నేను చెప్పా, రాజధానికి మొట్టమొదటి హైవే లింక్ అవుతోంది, గొప్ప విశేషం, సంతోషపడాల్సినటువంటిది అన్నట్టు. సరే, మిగతా విషయాల్లో అమరావతి విషయంలో జగన్ ఫెయిల్యూర్ అని అంటాం. అదే సందర్భంలో ఇది జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ వార్తని ఎలాగా చంద్రబాబు గారికి క్రెడిట్ ఇచ్చేయాలి. బాబు గారు గడ్కరీతో మాట్లాడేసేసి ఇంకో 4 చోట్ల అండర్ బైపాస్లు వేయమన్నారు. ముందైతే ఇనాగ్రేషన్ చేసేయమన్నారు. యాక్చువల్గా అండర్ బైపాస్లు ఆయన చెప్పించి ఇంకో 4 కట్టడం పూర్తి చేయాలంటే 16-17 నెలలు పడుతుంది. కాబట్టి అప్పటిదాకా ఇది అందుబాటులోకి రాదు. కేంద్రం ఏమంటుంది, ముందు ఇది ఇనాగ్రేట్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సింది యాడ్ చేద్దామని చెప్తోంది. దాన్ని ఆ ఘనతను తీసుకొచ్చి వాస్తవంగా ప్రపోజల్ పెట్టింది జగన్ సర్కార్, పూర్తి చేసింది మోడీ సర్కార్, ఇప్పుడు ఆచరణలోకి రాబోతోంది. క్రెడిట్ తీసుకెళ్ళి బాబు గారికి ఇచ్చేటటువంటి తెలివైన ఎత్తుగడ ప్రస్తుతం పత్రికలు చేస్తాయి.